ఇవాళ గోదావరి న్యూరో అండ్ కార్డియక్ హాస్పిటల్ ఓపెనింగ్ అయింది. టీం మొత్తానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున డాక్టర్లు విపరీతంగా పెరిగిపోవడం, ప్రాక్టీస్ చేసుకోవడానికి ఒక సరైన ప్లేస్ లేనప్పుడు ఒక రూఫ్ కింద మల్టిపుల్ స్పెషాలిటీస్ అందరూ కలిపి ప్రాక్టీస్ చేసుకోవడం అన్నది కొత్త ట్రెండ్. ఫ్యూచర్లో కూడా ఇదే రకంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళకే ఒక రూఫ్ కింద అన్ని స్పెషాలిటీస్, అన్ని సౌకర్యాలు, అన్ని వైద్య సేవలు అందించే విధంగా ఉన్నప్పుడే ఒక హాస్పిటల్ సక్సెస్ అవుతుందని నా నమ్మకం. ప్రస్తుతం ట్రెండ్ కూడా అదేనండి. ఈ రకంగా అన్ని వైద్య సేవలు, న్యూరో అండ్ కార్డియక్ మేజర్గా ఇవే మనకు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు సమాజానికి. సో ఇలాంటి సెంటర్ పెట్టడం అనేది రాజమండ్రికి గర్వకారణం. ఇలాంటిది మరిన్ని రావాలి. ప్లస్ వీళ్ళు కూడా త్వరగా ఈ ప్రాక్టీస్ని డెవలప్ చేసుకుని మంచి అభివృద్ధి పదంలోకి నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ సక్సెస్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ విష్ యూ ఆల్ సక్సెస్. సో ఈరోజు రాజమండ్రి కంబాల్ చెరువు ఏరియాలోనూ గోదావరి హాస్పిటల్స్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేస్తున్నామండి. ఆల్మోస్ట్ ఇక్కడ ఇది ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. పర్టికులర్గా న్యూరాలజీ, న్యూరో సర్జరీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్ అండ్ క్రిటికల్ కేర్ సర్వీసెస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. 24/7 ఎమర్జెన్సీ కేసెస్ ఎప్పుడు కూడా మేము సర్వ్ చేస్తాం. అంటే హాస్పిటల్ కాన్సెప్ట్ వచ్చి ఏంటంటే ఆల్మోస్ట్ బిలో మిడిల్ క్లాస్ పీపుల్ నుంచి ఇంకా బాగా అఫోర్డబుల్ పీపుల్ వరకు కూడా చాలా కంఫర్టబుల్గా హాస్పిటల్లో ఉండి తిరిగి వెళ్ళేటప్పుడు చాలా కంఫర్టబుల్గా హెల్తీగా బయటికి వెళ్ళడం కోసం ఏర్పాటు చేసిన హాస్పిటల్ అండి. యాక్చువల్గా మన దగ్గర వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. న్యూరో సర్జరీ ఎక్విప్మెంట్, న్యూరో మైక్రోస్కోప్ కానీ, న్యూరో ఎండోస్కోప్ కానీ, అలాగే కార్డియాలజీలో క్యాత్ ల్యాబ్, ఈవెన్ 24/7 కూడా క్యాత్ ల్యాబ్ సర్వీసెస్ అవైలబుల్గా ఉంటాయి. సో ఇంకా వాట్ నాట్ అన్ని రకాల హెల్త్ ఫెసిలిటీస్ కూడా మన హాస్పిటల్లో ఉండేలాగా మనం ఏర్పాటు చేసాము. సో రాజమండ్రి చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ఈ సర్వీసెస్ని మేము ఆఫర్ చేయడానికి విల్లింగ్గా ఉన్నాం. సో అందరి ఆరోగ్యం కూడా మా బాధ్యతగా తీసుకొని హాస్పిటల్ని ముందుకు నడిపిద్దాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ గోదావరి హాస్పిటల్ కొత్తగా స్టార్ట్ చేసాం. మెయిన్ ఇక్కడ కార్డియాలజీ అండ్ న్యూరాలజీ స్పెషాలిటీస్తో అండ్ అన్ని ఎమర్జెన్సీ కేసులు తీసుకుంటాం. అయితే అన్ని హాస్పిటల్లోని ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇక్కడ మేము చెప్పాలనుకునేది ఏంటంటే ఇక్కడ అందరి పేషెంట్ని ప్రేమతో, నమ్మకంగా ట్రీట్ చేస్తాం. మా స్లోగన్ కూడా ఇక్కడ నమ్మకమైన వైద్యం, ప్రేమతో, బాధ్యతతో. సో ఆ స్లోగన్ని అందరికీ రీచ్ అయ్యేలాగా పేషెంట్స్ హాస్పిటల్కి వచ్చినా సరే వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకుండా వాళ్ళకి కంప్లీట్గా ఒక నమ్మకమైన వైద్యం, వాళ్ళు కంప్లీట్గా హెల్తీగా చేయడానికి మేము సాయశక్తిలా ఎప్పుడూ ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. ఏదైనా రాజమహేంద్రవరానికి ఒక నూతన టెక్నాలజీతోని యువకులు డాక్టర్లుగా అయ్యి ఈ రోజున రాజమహేంద్ర పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా మెరుగైన వైద్యం అందిస్తాకే చక్కటి ఏర్పాట్లు చేశారు డాక్టర్ గారు మీరు. అదే రకంగా మరి ఈరోజు కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా మరి కార్పొరేట్ సిటీస్కి అటు హైదరాబాద్ కానీ, ఇటు వైజాగ్ కానీ, అలాగే విజయవాడ కూడా వెళ్ళిపోతున్నారు. నేడు మరి ఆ పరిస్థితి రాకుండా ఎక్కడో ఫారెన్లో ఉండే టెక్నాలజీని కూడా ఇక్కడే పెట్టి మీరు చక్కటి వైద్యం అందిస్తున్నారు. ఇప్పటికే మాకు తెలుసు మీ గురించి. చాలా మంచి ఆపరేషన్స్ చక్కగా చేసి మరి ఇటు వైద్యుల్లోనే కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. మీ గోదావరి హాస్పిటల్ ఎంతో అభివృద్ధి చెందాలని, చక్కగా మరింత పేరు తెచ్చుకోవాలని కోరుతూ రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రిక ఐకాన్ తరపున మిమ్మల్ని అభినందిస్తున్నాం సార్. నమస్తే. అలాగే మీ టీం 4 డాక్టర్లు ఇప్పటివరకు మీరు కేవలం బ్రెయిన్కి సంబంధించే ట్రీట్మెంటు, మరి ఈరోజు కార్డియాలజిస్ట్ను కూడా కలుపుకొని ఎదురుకెళ్తున్నారు. రాజమండ్రికి చాలా అవసరం. ఈ కార్పొరేట్ హాస్పిటల్స్లో చక్కటి పద్ధతిలో మరి అతి తక్కువ రేట్లలో మీరు చేస్తారని మాకు ఆ నమ్మకం ఉంది. కాబట్టి ప్రజలకు మంచిగా అందించాలని రోటరీ క్లబ్ కోరుతుంది సార్ మిమ్మల్ని. నమస్తే అండి. ఈరోజు రాజమండ్రిలో గోదావరి హాస్పిటల్స్ అనే నేమ్తో ఈ కొత్త హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నాం. కంబాల్ చెరువు పక్కనే ఒక చాలా జనాలందరికీ, రాజమండ్రి చుట్టుపక్కల జనాలందరికీ కూడా చాలా రీచ్లో ఉండే హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ హాస్పిటల్ చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తోనూ అసలు కాంప్రమైజ్ అవ్వకుండా, పేషెంట్ కేర్ గురించి కాంప్రమైజ్ అవ్వకుండా అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, అన్ని రకాల సర్వీసెస్ కూడా అవైలబుల్గా ఉండేలాగా పెట్టాం. యాక్చువల్గా మనం ఆపరేషన్ థియేటర్లో ఉన్నాం.
ఇది మీరు చూస్తున్నది ఒక అనస్థీషియా వర్క్ స్టేషన్. అంటే పేషెంట్కి సర్జరీ చేస్తున్నప్పుడు పేషెంట్ కంప్లీట్గా మత్తులో ఉంచి ఎటువంటి కాంప్లికేషన్ రాకుండా కంప్లీట్ మత్తులో ఉంచడం కోసం పనికొచ్చే మిషన్ అనమాట ఇది వచ్చి న్యూరో మైక్రోస్కోప్ అంటే కాంప్లికేటెడ్ బ్రెయిన్ ట్యూమర్స్ కానీ, కాంప్లికేటెడ్ బ్రెయిన్ సర్జరీస్ కానీ, స్పైన్ సర్జరీస్ కానీ, అంటే మెదడు బాగా డీపర్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్లో కూడా సర్జరీస్ చేయడానికి ఉపయోగపడే మైక్రోస్కోప్ అనమాట. అంటే ఇది ఆల్మోస్ట్ 30 టైమ్స్ మ్యాగ్నిఫికేషన్ వస్తుంది. అంటే చిన్న ట్యూమర్ కూడా 30 రెట్లు పెద్దగా అయ్యేలా కనిపిస్తుంది. సో దట్ సర్జరీ చేయడం చాలా ఈజీ అవుతుంది. చిన్న పార్ట్ ఆఫ్ ట్యూమర్ని కూడా వదలకుండా సర్జరీ చేయడానికి ఈజీ అవుతుంది అనమాట. అంటే ఇది ఒకేసారి 2 సర్జన్స్ చూడొచ్చు. ఇది ఒక సర్జన్ ఐపీస్, ఇది ఒక సర్జన్ ఐపీస్. అంటే ఇద్దరు ఒకేసారి చూస్తూ సర్జరీ చేసే మైక్రోస్కోప్ అనమాట. ఇది ఆపరేషన్ థియేటర్ టేబుల్. ఇది చాలా అడ్వాన్స్డ్ ఆపరేషన్ థియేటర్ టేబుల్. అంటే టేబుల్ని మనం మల్టిపుల్ యాంగిల్స్లో బెండ్ చేసుకోవచ్చు. అండ్ స్పైన్ సర్జరీస్, కిడ్నీ సర్జరీస్, బ్రెయిన్ సర్జరీస్ అన్ని రకాలు కూడా చేసుకోవచ్చు. అది లాప్రోస్కోపిక్ యూనిట్. లాప్రోస్కోపీ అనేది అందరికీ తెలిసిందే కదా. సో ఈ పొట్టకు సంబంధించిన సర్జరీస్ అన్నీ కూడా దాంతో చేసుకునే యూనిట్ అనమాట. ఈ రోజున మన రాజమండ్రిలో ప్రారంభించబడినటువంటి గోదావరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రానున్న రోజుల్లో మంచి డెవలప్ అవడమే కాకుండా ఈ రాజమండ్రి కాకుండా ఇటు ఈస్ట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్కి సంబంధించి ప్రజలందరికీ కూడా అందుబాటులో నాణ్యమైన మరి వైద్యం అందుబాటులో తీసుకురావడం మాత్రం తథ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథి చేసినటువంటి జిఎస్ఎల్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఆ రోజుల్లో రాజమండ్రి టౌన్లో మొట్టమొదటిసారిగా కార్పొరేట్ హాస్పిటల్ అంటూ ప్రారంభించిందంటే స్వతంత్ర హాస్పిటల్. ఆ రోజుల్లో అందరూ కూడా ఆశ్చర్యపోయారు, స్వతంత్ర హాస్పిటల్ ఆ రోజుల్లో స్టార్ట్ చేయడం అంటే రాజమండ్రి టౌన్లో స్వతంత్ర వర్కౌట్ అవుతుందా లేదా అన్నట్టు. కానీ దాన్ని ఏ రకంగా మరి ప్రజలకు వైద్యం అందజేయాలా, అదేవిధంగా ఏ రకంగా మల్టీ స్పెషాలిటీగా దాన్ని డెవలప్ చేశారా అన్నది భాస్కర్రావు గారిని స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజున ఇంతమంది డాక్టర్స్ స్పెషలిస్టులు ఇక్కడ రావడం, ఇన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ రావడం, దగ్గరలోనే జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ ఇవన్నీ కూడా రావడం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ రాజమండ్రి ఒక మెడికల్ హబ్గా తయారైంది. దానికి మూల స్తంభం మాత్రం భాస్కర్రావు గారు అని సందర్భంగా తెలియజేస్తూ అటువంటి వ్యక్తి చేత ప్రారంభించబడినటువంటి గోదావరి మరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రాను రోజుల్లో మరింత డెవలప్ అవుతుందని ఈ సందర్భంగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ గోదావరి నది పక్కన గోదావరి పేరుతో పెట్టి ఈ హాస్పిటల్ ఓపెన్ చేస్తాం చాలా ఆనందదాయకం. అది కూడా ఎదురుగుండా కంబాల్చేరు నీళ్ళ దగ్గర ఎవ్రీథింగ్ వాటర్ వచ్చి పుష్కరాలు కూడా డెఫినెట్గా ఈ హాస్పిటల్ కోదండరాము మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ కార్డియాలిస్టు తర్వాత ఏమో న్యూరో సర్జను అండ్ గైనకాలజిస్ట్ అందరూ కలిసి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కింద డెఫినెట్గా ఈ ఫ్యూచర్లో, ఎందుకంటే ఈ మా స్టూడెంట్సే ఆల్మోస్ట్ 25% ఆఫ్ స్టూడెంట్స్ రాజమండ్రి జిఎస్ఎల్ మెడికల్ స్టూడెంట్స్ స్పెషాలిటీస్ అండ్ సూపర్ స్పెషాలిటీస్ అండ్ కన్సల్టెంట్స్ కూడా ఒక 50% మా స్వతంత్ర హాస్పిటల్ నుంచి వచ్చిన వాళ్ళే. అందువల్ల రాజమండ్రి సంసారపక్షమైన ప్రాక్టీస్, నాట్ లైక్ అదర్ ప్లేసెస్. అది ఎవరికి కాంపిటీషన్ లేదు. ఇది అక్షయ పాత్ర లాంటిది, ఎంతమంది వచ్చినా తీసుకుంటుంది. వాళ్ళ తప్పుదాల వల్ల వాళ్ళు ప్రాక్టీస్ పోగొట్టుకోవాలి తప్ప రాజమండ్రి మాత్రం తప్పుదం ఎప్పుడూ చేయదు. రాజమండ్రిలో ఏ పొలిటికల్ పార్టీ స్టార్ట్ అయినా, ఈ ఇన్సిడెంట్ స్టార్ట్ అయినా రాజమండ్రి స్టార్ట్ అవుద్ది. డెఫినెట్గా క్వాలిటీ సర్వీస్ ఇవ్వాలని చెప్పి వీళ్ళు కోరుతున్నాను. థ్యాంక్ యూ ఆల్.